ప్రజలకిచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్న హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. 40,000 కోట్ల బకాయిలు 1వ తేదీనే ఉద్యోగులకి జీతాలు, పెన్షన్స్ ఇస్తున్నామని వెల్లడించారు. నల్గొండ జిల్లా తిప్పర్తి, కనగల్లో గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ జీరో బిల్లును లబ్ధిదారులకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలెక్టర్తో కలిసి అందించారు. అనంతరం చిన్నపిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4,53,000 మందికి గృహజ్యోతి కింద ఈ నెల 1వ తేదీ నుంచే ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఉచిత గ్యాస్, గృహజ్యోతి పథకాలతో పేదవారికి 1,000 రూపాయలు మిగిల్చామని తెలిపారు. పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల 11న ప్రారంభిస్తున్నామని కోమటిరెడ్డి వెల్లడించారు. మామిళ్లగూడెంలో 50 ఎకరాల్లో 2,000 ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నామని తెలియజేశారు. కేసీఆర్ కుటుంబం ఏనాడు పేద ప్రజల గురించి ఆలోచించలేదని విమర్శించారు. 5 ఏళ్లు ప్రతిపక్షంగా ఉండి తమను చూసైనా నేర్చుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీల ప్రకారం గతంలో 4 హామీలు అమలు పరచడంలో అతి ముఖ్యమైనది పేదవాడు డబ్బులు కట్టలేక నెలకు 500, 600, 1,000 రూపాయల వరకు బిల్లు వస్తూ కటిక చీకటి మగ్గిన రోజుల నుంచి ఇలా వెలుగులు తీసుకొచ్చిన రోజు మండంటించే జీరో బిల్లు లాగా ఈరోజు మీ అందరూ చూశారు. దాదాపు నల్గొండ జిల్లాలో, పాత నల్గొండ జిల్లాలో 9,18,000 మంది ఉంటే 4,53,000 మందికి మార్చి 1వ తారీఖు నుంచి జీరో బిల్ అంటే ఉచితంగా నేను చెప్పిన మాట ప్రకారం ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చిన ఆర్టీసీలో మహిళలకు దాదాపు 21 కోట్ల మంది ఇప్పటికే మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేసుకుంటూ ఇవాళ 1వ తారీఖు వెళ్ళి కొన్న సిలిండర్లకు కూడా మీరు 1,200 కడితే మిగిలిన 700 రూపాయలు కూడా వెంటనే మీ అకౌంట్లో వేసే విధంగా 500 గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్న పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇండ్లు నిర్మించే కార్యక్రమం. పేదవాడు 10 సంవత్సరాలకి ఒక ఇల్లు కట్టుకోకుండా ఒకవైపు 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షలతో ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్న కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఉండలేదు కానీ ఒక ఇల్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.